నా ప్రియమిత్రులారా, నా తోటి పౌరులారా, ఈ నెల అనగా మార్చి 24వ తారీఖున సుప్రీంకోర్టు షెడ్యూల్డ్ కులములకు చెందిన వారు క్రైస్తవ మతంలోకి మారితే రిజర్వేషన్లు, రాజ్యాంగ రక్షణలు కోల్పోతారని తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో అదేదో కొత్తగా ఒక డిస్కవరీ అయినట్లు, కొత్త దాన్ని కనుక్కున్నట్లు ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కోరెత్తి మరి అక్కడ ప్రకటనలు చేస్తున్నాం, ప్రచురిస్తున్న వార్తలను చూస్తూ ఉంటే చాలా నవ్వు వస్తూ ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది ఏం కొత్త విషయం కాదు. ఇప్పటికే భారత రాజ్యాంగంలోని 1950 షెడ్యూల్డ్ కులాల ఆర్డర్ కింద, ఆ నియమావళి కింద షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి వారు హిందువులు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రాజ్యాంగాన్ని సవరించి బౌద్ధులను, మరి అదేవిధంగా సిక్కు మతస్థులను, అంటే షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు ఈ మతాలలోనికి పోతే వారికి రాజ్యాంగ నిబంధనలన్నీ వర్తిస్తాయని, మిగతా వారికి వర్తించవని అక్కడ ఉంది. అదేం కొత్త విషయం కాదు. దానికి ఇంత బాకాలు ఊదాల్సినటువంటి అవసరం లేదు. అయితే మిత్రులారా, ఈరోజు ఎందుకంటే దేశం ఎదుర్కొంటున్నటువంటి మిగతా సమస్యలన్నిటిని కూడా డైవర్ట్ చేసడానికి దీనిపైన ఎక్కువగా చర్చ జరుపుతూ ఉన్నారు. ఇటు సోషల్ మీడియాలో కానీ, మెయిన్ మీడియాలో కానీ జరుపుతూ ఉన్నారు. కానీ దీంట్లో అసలు విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. రాజ్యాంగానికి మూలమైనటువంటి, అత్యంత అణగారినటువంటి ఈ వర్గాలకు ఒక న్యాయం జరగాలనేటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకొచ్చేదానికి నేను దాని విషయమై మాట్లాడుతూ ఉన్నాను. మిత్రులారా, ఇప్పుడు ఒక ఓసీ ఏదైనా మతాన్ని మారినప్పుడు, అంటే ఒక క్రిస్టియన్గా మారినప్పుడు అతని కులం పోవడం లేదు. అదేవిధంగా ఒక బీసీ మరి కులం మారినప్పుడు లేదా మతం మారినప్పుడు అతని యొక్క కులం పోవడం లేదు. మరి కానీ కేవలం షెడ్యూల్డ్ కులాల వరకు చెందినటువంటి వారు మాత్రమే క్రైస్తవ మతంలోనికి మారితే వారి కులం మాయమవుతా ఉందని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నా మిత్రులారా, సమాజంలో మనం గమనిస్తున్నామా? నిజంగా సమాజం వాని కులాన్ని మర్చిపోతా ఉందా? వివక్షత మాయమవుతా ఉందా? అవమానం అంతమవుతా ఉందా? లేదు, అలా జరగడం లేదనేది అది వాస్తవం, మనకందరికీ నిత్య సత్యం. భారతదేశంలో కులం అనేది మిత్రులారా మతానికి సంబంధించింది కాదు. అది పుట్టుక. ఆ పుట్టుకతోనే వచ్చేది కులం. మతం మనం అనుకున్నది సామాజిక అధికారం మరియు చారిత్రాత్మక అన్యాయానికి సంబంధించినటువంటిది. మత మార్పిడి తర్వాత కూడా ఈ యొక్క షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు లేదా దళితులు ఈ యొక్క సమస్యలను, ఏ సమస్యలను ఎదుర్కొంటున్నారు? అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నారు, సామాజిక బహిష్కరణను ఎదుర్కొంటున్నారు, ఆర్థిక లేమిని ఎదుర్కొంటున్నారు. లోతుగా పాతకపోయినటువంటి కుల వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి విధమైన అవమానాలను ఎదుర్కొంటున్నారు. అయినా చట్టం ఈరోజు వాళ్ళకి చెప్తా ఉంది, ఇక మీకు రక్షణ పొందే హక్కు లేదని. ఇది న్యాయమా అని చెప్పి మనం అడగాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఈ మార్చి 24న ఇచ్చినటువంటి తీర్పులో దీన్ని చాలా తీవ్రమైనటువంటి ఆందోళనలు రేకెత్తిస్తూ ఉంది. నిజమే, అది ఉన్నదాన్నే పునరుద్ఘాటించింది. అయితే ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి కుల అణచివేత యొక్క కఠోర వాస్తవాలను విస్మరిస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. మన రాజ్యాంగం యొక్క ప్రగతిశీల దృక్పథం నుండి మనల్ని దూరం చేస్తూ ఉన్నటువంటి వాస్తవాన్ని నేను మీ దృష్టికి తెస్తా ఉన్నాను. మిత్రులారా, ఒకటి గమనించండి. ఈ విధంగా షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి వారు క్రైస్తవులుగా మారితే వారిని కూడా మీరు షెడ్యూల్డ్ కులాల్లో చేర్చాలని చెప్పి సుప్రీంకోర్టులో గత కొన్ని దశాబ్దంగా మరి కేసులు పెండింగ్లో ఉన్నాయి. అవి ఎందుకు విచారణకు నోచుకోవడం లేదు? అంతేకాకుండా ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఒక మాట చెప్పాడు, రాజ్యాంగ పితామహుడు. సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని చెప్పి ఆయన హెచ్చరిక కూడా చేశాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం? జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ వేశారు ప్రభుత్వం వారు. వేసిన తర్వాత జస్టిస్ రంగనాథ్ మిశ్రా మరి అన్ని కూడా అధ్యయనం చేసి ఈ యొక్క దళిత క్రైస్తవుల యొక్క పరిస్థితులను, షెడ్యూల్డ్ కులాల యొక్క పరిస్థితులను దేశవ్యాప్తంగా అధ్యయనం చేసి ఒక సమగ్రమైనటువంటి నివేదిక ఇచ్చి తప్పనిసరిగా దళితులుగా ఉండి క్రైస్తవులుగా మారిన వారిని షెడ్యూల్డ్ కులాల్లో చేర్చాలని చెప్పి గట్టిగా సిఫారసు చేశారు. మరి ఆ సిఫారసుల పైన ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు. అది కాకుండా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కావాలని దాన్ని డిలే చేయాలని, దాన్ని సాగదీయాలని చెప్పి మళ్ళొక కమిషన్, జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ నేతృత్వంలోని మరో కమిషన్ ద్వారా ఈ సమస్యను మరి దీర్ఘకాలంగా ఆలస్యం చేసి దాన్ని అటక ఎక్కించినారు. అంతేకాకుండా సుప్రీంకోర్టులో క్రైస్తవులకు, అంటే దళిత క్రైస్తవులకు రాజ్యాంగ రక్షణలు విస్తరించాలని చేసినటువంటి కేసులు కోర్టులో పక్కన పెట్టేసి న్యాయం నిర్వధికంగా ఈరోజు కేజీ బాలకృష్ణ యొక్క నివేదిక సాగుతోని సుప్రీంకోర్టులో ఆ కేసులు విచారణ జరగకుండా మరి ఈ విధంగా
న్యాయాన్ని నిరాకరించడం జరిగింది. మరి అందుకే ఒక విషయం మనం స్పష్టం చేద్దాం, ఆలస్యమైన న్యాయాన్ని నిరాకరించడంతో సమానం. రాజ్యాంగం హామీ ఇస్తుంది, ఏమని ఇస్తుంది? అందరికీ సమానత్వం, అందరికీ గౌరవం, వివక్షత నుండి స్వేచ్ఛ, ఆర్టికల్ 14, 15, అదేవిధంగా 16, 17, మరి అంటరానితన నిర్మూలన. ఈ హక్కులు మతం పైన ఆధారపడి ఉండవు, ఇవి కేవలం కులం పైన ఆధారపడి ఉంటాయి. ఈ కులం అనేది, కుల వ్యవస్థ అనేది, కుల వివక్షత అనేది భారత దేశానికే, భారత సామాజిక వ్యవస్థకే ఒక ప్రత్యేకమైనటువంటిది. మరి ఇది కొనసాగుతూనే ఉంది. ఈ కుల వివక్షత కొనసాగినంత కాలం రాజ్యాంగ రక్షణ కూడా కొనసాగాల. మరి అటువంటప్పుడు దళితులుగా ఉండి ఇక్కడ అవమానాలు, మరి మతం మారినంత మాత్రాన వారికి రక్షణ లేకుండా పోతే అది మరొక వివక్ష కాదని చెప్పి ఈ సందర్భంగా మనం గమనించాలి. మిత్రులారా, ఇది కేవలం ఒక చట్టపరమైన సమస్య కాదు, ఇది కేవలం ఏదో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని కాదు, ఇది ఒక నైతిక ప్రశ్న, ఇది మానవ గౌరవానికి సంబంధించిన ప్రశ్న. మనమందరం కూడా సామాజికంగా మనం ఎప్పుడు కూడా దీన్ని ఒక కుల దృష్టితోనో లేకపోతే ఒక మతోన్మాద వ్యక్తుల యొక్క దృష్టి కోణం నుంచో దీన్ని చూడకుండా మనం న్యాయంగా ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి పౌరులంగా మనం ఆలోచించాలా. మనిషిని మనిషిగా చూడలేనటువంటి ఈ సమాజంలో మనిషిని మనిషిగా చూడలేనటువంటి మతం మరి కాదనుకొని వేరే మతానికి పోయినప్పుడు అదే బౌద్ధ మతం లేకపోతే ఏమి ఇబ్బంది లేదు, షెడ్యూల్ కులంగా కొనసాగుతాడు. మరి జైనిజం లేకపోతే షెడ్యూల్ కులం కొనసాగుతాడు, సిక్కు మతం లేకపోతే అదే విధంగా బౌద్ధ మతాన్ని స్వీకరిస్తే చేస్తాడు. కేవలం క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తేనే ఇటువంటివన్నీ రక్షణలు ఉండవని చెప్పడం అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది అని చెప్పి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలా. ఈ లోపభూయిష్టమైనటువంటి తీర్పును మరి విస్తృతమైనటువంటి ధర్మాసనానికి ఇవ్వాలా. ఎందుకంటే ఈ తీర్పు ఇది మరి రాజ్యాంగ వ్యతిరేకమని మనం కరెక్ట్గా కనపడతా ఉంది. మతంతో సంబంధం లేకుండా దళితులందరికీ కూడా, ఎస్సీ షెడ్యూల్డ్ కులాల వారికి అందరికీ కూడా ఎస్సీ హోదా కల్పించాలా, రాజ్యాంగ రక్షణ కల్పించాలా. ఇది ఒక ఆత్మ గౌరవం కోసం చేసేటువంటి అన్వేషణ. అంటే ఈ అన్వేషణ రాజ్యాంగం శిక్షించకూడదు. ఇంకొకటి మిత్రులారా, ఇప్పుడు ఇంతవరకు ఆ పెండింగ్ లో ఉన్నటువంటి ఆ కేసులను నిజంగా ఈ కేసును ఎంత త్వరితగతిన విచారణకు తీసుకున్నారో, ఎందుకంటే ఇది లాస్ట్ ఇయరే, పోయిన సంవత్సరమే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి తీర్పిచ్చాడు. వెంటనే ఇప్పుడు సుప్రీంకోర్టులో వితిన్ 1 year, సంవత్సరం లోపల మరి ఒక తీర్పు వచ్చింది. మరి కొన్ని ఏండ్ల నుండి దశాబ్దం పైగా ఉన్నటువంటి ఆ పిటిషన్లు ఎందుకు విచారణకు నోచుకోవడం లేదో దీన్ని బట్టి చూస్తే ఏం జరుగుతా ఉంది అనేది మనం ఒకసారి ఆలోచించాలా. కాబట్టి మిత్రులారా, ఇది జరుగుతున్నటువంటి యొక్క చర్చ ఏదైతే దేశవ్యాప్తంగా అనవసరమైనటువంటి చర్చ తీసుకొచ్చి పెట్టినారో, ఎందుకంటే మంచి సమస్యలు, దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పక్కదో పట్టించడానికి ఈ సమస్య పైన మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ రాజ్యాంగాన్ని వక్రీకరిస్తూ ఉన్నారు. రాజ్యాంగ నిబంధనలను ఈరోజు మరి సవరించాల్సినటువంటి అవసరం ఉంది. నేను చెప్తా ఉన్న మిత్రులారా, ఇది ఎటువంటి మతంతో సంబంధం లేకుండా దళితులందరికీ ఎస్సీ హోదా కల్పించాలా. ఈరోజు దళిత క్రైస్తవులు ఇటు సమాజంలోనూ వారికి సరైనటువంటి రక్షణ లేక, అదేవిధంగా క్రైస్తవ సంఘంలోనూ ఇక్కడ అంటున్నారు క్రిస్టియానిటీలో ఎటువంటి కులాలు లేవని. కానీ మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి క్రిస్టియన్ ఎక్కడ ఏ మతానికి పోయినా కులం నిన్ను వెంటాడుతూనే ఉంది, ఆ వివక్షత కొనసాగుతూనే ఉంది. ఈరోజు అందుకే వీళ్ళను ఈ దళిత్ క్రిస్టియన్స్ ఆర్ ట్వైస్ అలీనేటెడ్ అంటారు. 2 రకాలుగా వారు వివక్షతకు గురవుతున్నారు. ఒక పక్క సమాజంలో గురవుతున్నారు, మరొక పక్క చర్చిలో కూడా గురవుతా ఉన్నారు. అనేక రాష్ట్రాలలో మరి ఈరోజు ఎస్సీ క్రిస్టియన్స్ కానీ మిగతా క్రిస్టియన్స్కి ఎన్ని తేడాలు ఉన్నాయి. కాబట్టి కులం అనేది ఇక్కడ పాదుకుపోయినటువంటిది. కాబట్టి కులం ఉన్నంత కాలం ఈ యొక్క దళితులకు మతంతో నిమిత్తం లేకుండా ఈ యొక్క ఎస్సీ హోదా రాజ్యాంగ రక్షణలు కల్పించాలన్న దానిపైన మరి జరుగుతున్నటువంటి ఏదైతే పెండింగ్లో అదే పనిగా పెట్టారో, కావాలని పెట్టారో ఆ కేసులు తొందరగా విచారణకు తీసుకోవాలా. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఒత్తిడికి లొంగకుండా, లేకపోతే ఈ మెజారిటేరియన్ టెండెన్సీస్ ఏవైతే ఇప్పుడు ఉన్నాయో ఆ టెండెన్సీకి అనుగుణంగా మరి ఉండకుండా రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత కలిగినటువంటి న్యాయస్థానాలు మరి దీంట్లో న్యాయం జరపాలని మరి అందరం ఏకమై మనం అందరం కూడా ఈరోజు కులాన్ని ఎవరు మార్చలేము. కులాన్ని తీసివేస్తే ఎవరికి రిజర్వేషన్లు అవసరం లేదు, ఎవరికి రక్షణ అవసరం లేదు. కాబట్టి న్యాయం వివక్షత చూపకూడదు. మరి సుప్రీంకోర్టు వారు కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం కూడా ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి పౌరులంగా, రాజ్యాంగబద్ధమైన జీవితాన్ని కొనసాగించే పౌరులు, మనిషిని మనిషిగా చూడగలిగే సమాజాన్ని ఏర్పాటు చేసుకునే దానికి ఇప్పుడు వివక్షతను మతం మారినంత మాత్రాన వారికి అన్యాయంగా వారికి ఎటువంటి రక్షణ లేవని చెప్పడం సమంజసం కాదన్నటువంటి వాస్తవాన్ని అందరూ గమనించాలని, మరి దీనిపైన అటు న్యాయస్థానం కూడా తన గురుతర బాధ్యతను గుర్తుంచుకుంటుందని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.